నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. సినిమా అనేది సామాజిక ప్రయోజనం కలిగించే ఒక సాధనం అని నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా కొద్దిమంది. ఆ కొద్ది మందిలో సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. రైట్ ఫ్రమ్ కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సొసైటీలో ఏదో ఒక అంశాన్ని ప్రతిబింబించే ఆ కథలనే ఎంపిక చేసుకుని సినిమాలుగా తీస్తూ వచ్చారు ఆయన తీసిన లేటెస్ట్ మూవీ ఎల్జీబీటీ. నిజంగా ఈ అంశంతో సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో సినిమా తీసి ఈ నెల 19న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన హిమ, అలాగే విష్ణు, ఇప్పుడు వీళ్ళు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ అసలు ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. అల్లు పెరుగని పోరాటం 25 yearsగా చేస్తున్నారు మీరు. ఐ థింక్ 2001లో మీరు ఫస్ట్ సినిమా, ఇది 2026. నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు. అవునండి. బట్ కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అనేది లేదు. ఐడెంటిటీ అయితే ఉంది, అయినా కూడా మీ పోరాటం అనేది ఆగలేదు. అందులో భాగంగా ఇప్పుడు ఎల్జీబీటీ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్తో సినిమా తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది? సరే, యాజ్ యూ నో దట్ నేను అన్అడ్రస్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. మెయిన్ స్ట్రీమ్ సినిమా టచ్ చేయకుండా కేవలం కొన్ని కథల చుట్టూ, కొన్ని జీవితాల చుట్టూ మాత్రమే తిరగటం, ఇదే జీవితం, ఇదే సినిమా అనే ఒక నేపథ్యం నుంచి. అంటే సినిమా అనేది కూడా ఒక డెమోక్రటిక్ అంశం. అందరికీ అందులో హక్కు ఉండాలి, అందరికీ ఆ కథలో తమకు కూడా పాత్రలు ఉండాలి. సో ఆ కథని అందరికీ అందించాలి అనే ఇంటెన్షన్తో నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. గతంలో గల్ఫ్ చేసిన, గంగపుత్రులు చేసిన, ఏం చేసినా ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని టోటల్గా ఇగ్నోర్ చేయటం అన్నది తప్పు అనేది నా ఒపీనియన్ అండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చిన నేను అందరి కథ సెల్యులాయిడ్ మీద సెలబ్రేట్ చేయాలి, అందరి విషయాల గురించి టాపిక్లు మాట్లాడాలి. ఇది కేవలం కొంతమందికి మాత్రమే హైజాక్ చేసేస్తే కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్తో నేను అనుకుంటున్న చాలా టాపిక్స్లో నాకు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా నాకు అరెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కొంత అనిపించిందండి. అంటే మనం యూజువల్గా అందరికీ కనిపించే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మనకు కనిపించే విజువల్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనపడుతుంటుంది, లేదా ఫంక్షన్ల దగ్గర చేసే గొడవ, లేదా ఒక ట్రైన్లోనో ఒక రకమైన వాళ్ళని చూస్తే భయం, వాళ్ళని కొంచెం దూరంగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్, వాళ్ళని చూసిన తర్వాత చిన్న వయసులో వాళ్ళని చూసి నవ్వటం, ఇలాంటివే తప్ప వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలి అనే ఒక ప్రయత్నం ఎవరూ చేయలేదు. నేను కూడా ఒక రకంగా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశాను, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఇష్యూస్ నాకు తెలిసాయండి. వాటిని పంచుకోవడం కోసం నా దగ్గర ఉన్న మాధ్యమం సినిమా, ఆ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకున్నాను. బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి వివక్షత, అసలు ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యారు, ఎందుకు ఈ ట్రాఫిక్ సిగ్నల్లో వీళ్ళు ఉన్నారు అనే ఒక క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ నుంచి వివక్షత స్టార్ట్ అయ్యి, స్కూల్లో మనం 10th క్లాస్లో చదువుతున్న టైంలో ఎవరో ఒకరిని నవ్విన సందర్భం, వాళ్ళని చూసి గేలి చేస్తూ వాళ్ళు రాగానే ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటూ, లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేసిన సందర్భాలు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఇలాంటి ఒక ప్రాబ్లంలో ఉండుంటాడు. వాళ్ళని అక్కడి నుంచి వెలివేసి వాళ్ళు సమాజానికి దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ బతుకు తెరువు వాళ్ళు చూసుకునే ఒక నేపథ్యంలో వచ్చినవే ఈ అంశాలు. మనం చూస్తున్న ఈ బెగ్గింగ్ కానీ, లేకపోతే ఈ బదాయికి వెళ్ళడం కానీ, ఈ ప్రాస్టిట్యూషన్ చేసే ఒక వ్యవస్థ కానివ్వండి, ఇదంతా రావడానికి కారణాలు అవి. సో ఈ మూలాలు మనం టచ్ చేయాలి, సెన్సిటైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని బయటకు తోసేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. స్కూల్లో మనం గేలి చేయకుండా వాళ్ళని కూడా మనలాగే కన్సిడర్ చేసి ఉంటే ఈ వివక్షత, ఈ అవమానం, ఈ దూరంగా ఉండాలనే ఒక ఆలోచన లేకపోతుండే. ఇవన్నీ చేయాలి అని చూస్తున్న టైంలో ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఒక దారుణమైన వడియూసే డిస్క్రిమినేషన్ అనుకోండి. ఇంత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈక్వాలిటీ అన్నది మన బేసిక్ ఫండమెంటల్ రైట్ అని మనం చెప్పుకుంటున్న ఈ దేశంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళని అసలు మనుషులుగా కూడా గుర్తించలేదు మన న్యాయ వ్యవస్థ అనుకున్నప్పుడు, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారే నాసా జడ్జిమెంట్ ఇస్తూ మేము మీ కమ్యూనిటీకి క్షమాపణ చెప్తున్నామని చెప్పాల్సిన ఒక పరిస్థితి అండి. వాళ్ళని అలా ఇగ్నోర్ చేసాం. ఆ వాయిసెస్ కావాలి. అండ్ గే కమ్యూనిటీకి సంబంధించి చూస్తే ఆర్టికల్ సెక్షన్ 377 ఇది చేసే వరకు, డీక్రిమినలైజ్ చేసే వరకు వాళ్ళని క్రిమినల్స్గానే చూసింది.
వాళ్ళ ఎక్స్ప్రెషన్ని కూడా మన క్రిమినల్లా చూడవలసిన వాళ్ళకి ప్రైవసీకి సంబంధించిన ఎలిమెంట్ను కూడా వీటన్నిటిని కూడా డిస్కస్ చేయాలి. ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో దీన్ని చెప్పొచ్చు అన్న ఒక పాయింట్. అదే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఉన్న ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఒక సిస్ జెండర్ మీద జరిగిన ఒక దాడికి జరిగిన పనిష్మెంట్ 10 years అయితే, ఒక ట్రాన్స్జెండర్ మహిళ మీద అలాంటి అఘాయిత్యమే జరిగితే మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years లేకపోతే మినిమం 6 months. అంటే ఒక పిక్ పాకెట్కి ఈక్వల్గా దాన్ని కన్సిడర్ చేయటం అన్నది నిజంగా ఎంత మెచ్యూర్డ్ వ్యవస్థలో జరుగుతున్న ఒక డిస్క్రిమినేషన్ అండి. అది కూడా పోనీ అదన్నా న్యాయం జరుగుతుందా అంటే దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల్లో 2019 నుంచి ఈ 7 yearsలో ఒక్క కేస్ కూడా రాలేదు, ఒక్క కన్విక్షన్ కూడా జరగలేదు. వెరస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈస్ స్టేయింగ్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ. వీళ్ళు 50% పైగా వీళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారని గవర్నమెంటే చెప్తున్నప్పుడు, మోర్ దెన్ 1% వీళ్ళు ఉన్నారు అని అఫీషియల్ గణాంకాలు చెప్తూ వాళ్ళకి 1% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్తున్నప్పుడు అట్లీస్ట్ అది కూడా రిఫ్లెక్ట్ అవ్వాలిగా క్రైమ్ రేట్లు. ఎందుకు జరగటం లేదంటే వీళ్ళకి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, పోలీసులు వీళ్ళు కేసు తీసుకోవట్లేదు, డాక్టర్స్ వీళ్ళకి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చేయటం లేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయండి. వీటన్నిటినీ డిస్కస్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అండి. యా హిమా, ఇప్పుడు సునీల్ గారు వచ్చి ఈ సినిమా కాన్సెప్ట్ ఇది, నిన్ను మెయిన్ లీడ్ చేయాలి అని అన్నప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ అయితే సార్ గారు నన్ను అనుకోలేదు. సార్ ఫస్ట్ ఈ మూవీ గురించి డిస్కషన్ చేసేటప్పుడు మా ట్రాన్స్జెండర్స్ని కలిసి ఆడిషన్ తీసుకుంటున్నారు, కొంతమందిని ఆడిషన్ తీసుకుంటున్నారు. ఒకరిని సెలెక్ట్ చేశారు, మా ఫ్రెండ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ మూవీ గురించి డిస్కషన్ చేయడానికి మా గురువు వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను అక్కడే ఉన్నాను. సార్ డైరెక్టర్ కెమెరామ్యాన్ గారు ఇంకా కొంతమంది స్టెప్స్ ఎక్కుతున్నారు ఇంటికి వచ్చి. నేను అక్కడే మెట్ల దగ్గర కూర్చున్నాను, నేను ఇంకో ఫ్రెండ్. డిస్కషన్ చేద్దామని సార్ వచ్చారు. స్టెప్స్ ఎక్కుతుంటే నన్ను చూశారు సడన్గా. సార్ నన్ను చూసేసి ఒక 1 minute ఏమో చూశారు. చూసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు గురువు వాళ్ళ దగ్గరికి. వెళ్ళిపోయి మా గురువు వాళ్ళతో చెప్తున్నారంట సార్, ఈ అమ్మాయి కాదు అక్కడ మెట్ల దగ్గర కూర్చుంది, ఆ అమ్మాయే నా హీరోయిన్, ఆ అమ్మాయే మెయిన్ లీడ్గా చేయాలి అని అప్పటిదప్పుడు డిసైడ్ చేసేసి నన్ను లోపలికి పిలిచి మాట్లాడి, ఇలా నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు చేయాలి ఈ మూవీలో. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నేను రీప్రజెంట్ చేయాలంటే చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్. అంటే ఇంతవరకు నేను షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంతకుముందు మూవీస్లో కానీ దేంట్లో యాక్ట్ చేయలేదు, ఫస్ట్ ఫిలిం ఇది. కాబట్టి చాలా భయపడ్డాను. తర్వాత సార్ చాలా ధైర్యం ఇచ్చారు. నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు బాగా చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసరికి ఇంక నేను ఒప్పేసుకున్నాను సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పిన ఆ సబ్జెక్ట్లో ఉన్న అంశాలు మీ రియల్ లైఫ్కి ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి? మొత్తం ఆ మూవీలో ఉన్న సీన్స్ కానీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం మా లైఫ్ గురించే సార్. మూవీలో ఎలాగైతే ఉంటుందో మా రియల్ లైఫ్లో కూడా మేము అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేసాం. స్కూల్లో కానీ, ఫ్యామిలీ నుండి కానీ, సొసైటీ నుండి కానీ, ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత సొసైటీతో పబ్లిక్తో కానీ డిస్క్రిమినేషన్, చీదరింపులు, ఫ్రెండ్స్తో చీదరింపులు, ర్యాగింగ్ చేయడము, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఇంట్లో నుండి వెళ్ళకొట్టడము, ఇవన్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం మా రియల్ లైఫ్ గురించే ఉంటాయి సార్ మూవీలో. సార్ జనరల్గా గే అన్న వాళ్ళు ఎవరు తొందరగా సొసైటీ ముందుకు వచ్చి ఎక్స్పోజ్ అవడానికి చాలా రేర్. ఈవెన్ ట్రాన్స్జెండర్స్ అన్నా కొంతవరకు సొసైటీలో మింగిల్ అవుతున్నారు, కానీ ఈ గే అన్న వాళ్ళు వచ్చి నేను గేని అని చెప్పుకోవటం అనేది చాలా చాలా రేర్ కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అయితే సార్ మీరు చెప్పినట్టుగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే సినిమా సార్. ఎందుకనంటే ఎప్పుడైతే మనకు మాడ వెంకటేశ్వరరావు గారు అక్కడి నుంచి చూస్తే చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అని, అవును సార్. సో ఇటువంటి క్యారెక్టర్స్ అంటే ఆయన అద్భుతమైనటువంటి నటన, మంచి ఆర్టిస్ట్ ఆయన, దాంట్లో ఏడోకా లేదు. కానీ ఎప్పుడైతే ప్లే చేసిన క్యారెక్టర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని చాలా వ్యంగ్యంగా, చాలా సర్కాస్టిక్గా, హాస్యాస్పదంగా చేసినటువంటి ఆ తరం నుంచి
ఈవెన్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మూవీస్ వరకు కూడా ఒక గే క్యారెక్టర్ని ఎప్పుడు కూడా చాలా ఫెమినైన్గా, చాలా ఏదో ఒక డెస్పరేట్, ఒక పర్వర్షన్ చులకన ఉన్నటువంటి భావంతోనో వ్యక్తిగా ఉంటుంది. ఆ విధంగా చూపించడమే జరిగింది సార్ సినిమా చరిత్ర అంతా కూడా. సో దీని పట్ల ఏంటంటే ఎప్పుడైనా తనకంటూ ఒక భావాలు ఏర్పడినప్పుడు నేను ఒక గే అన్న ఒక వ్యక్తిని, నాకు ఏ స్త్రీ పట్ల కూడా ఆకర్షణ లేదు, నాకు ఇంకొక పురుషుడి పట్ల ఆకర్షణ ఉంది, నేను సమాజంలో ఏ విధంగా అయితే స్త్రీ పురుషులు పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తారో ఆ విధంగా నేను ఉండలేను, నాకు ఒక పార్ట్నర్, ఒక మేల్ పార్ట్నర్ ఉండడం అనేది సహజంగా మేము కోరుకునేటువంటి ఒక అంశం సార్. కానీ అందులో సమాజపు ఆలోచన, కుటుంబం ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ మీ మనసు విప్పి ఎవరికైనా చెప్పాలి, ముఖ్యంగా తల్లిదండ్రులకే చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వేమన్నా తేడాగాడివా, నువ్వేమన్నా కొజ్జావాడివా అంటే వెంటనే ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా మూవీలో ఏవైతే క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేస్తుంటారో వెంటనే వాళ్ళు అదే దృక్పథాన్ని మా మీద వ్యక్తపరచడం జరుగుతూ ఉంది సార్. అంటే ఇంత నెగిటివిటీ పర్సెప్షన్ రావడం ఫ్రమ్ ద ఫిలిం అనేసి చెప్పచ్చు. రెండోది సొసైటీలో ఏర్పడినటువంటి డిఫరెంట్ మిస్కన్సెప్షన్స్. సో వాటి వల్ల మా విజిబిలిటీ అనేది చాలా తక్కువ. ఇక ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ ఇష్టాలు కానీ ఫిజికల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకోవడము, లిప్స్టిక్ వేసుకోవడము ఇటువంటి వ్యక్తపరుస్తుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి దొరికేస్తారు. అక్కడ కొట్టడమో, తిట్టడమో, నచ్చజెప్పడమో ఇవేవి ఇష్టం లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమో, వెళ్ళగొట్టడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ విజిబుల్డ్ పాపులేషన్. గే మగవారు కూడా ఇన్విజిబుల్ పాపులేషన్. వాళ్ళు ఫ్యామిలీతోటే ఉంటారు, యాజ్ ఎ మెన్గానే ఉంటారు, మెన్గానే గ్రోప్ అవుతారు, బట్ దేర్ అట్రాక్షన్ టువర్డ్స్ అన్ అనదర్ మెన్. సో ఈ సెక్షువల్ ఓరియంటేషన్ని అర్థం చేసుకునేటువంటి తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, పెరిగొచ్చినటువంటి కాలేజెస్ ఎక్కడ కూడా ఎవరికి తెలియనటువంటి అంశం సార్. ఎందుకంటే బ్లాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు మన ఇండియాలో. సో దీని పట్ల అవగాహన లేదు కాబట్టి మా మీద వివక్షత చాలా ఉంది అనేది నా అభిప్రాయం. బట్ ఈరోజు ఏదైతే ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు మా ఇద్దరికి హక్కులు ఇచ్చింది సార్. ఒకటి ట్రాన్స్జెండర్ వ్యక్తులకి నాల్సా జడ్జ్మెంట్ ద్వారా వారు ఒక జెండర్గా ఈ దేశం గుర్తించింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత ధర్మస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా హోమోసెక్షువల్ మెన్ను కూడా గుర్తించింది సార్. సో ఈ రెండింటిని చట్టం గుర్తించినప్పటికీ కూడా సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం, పేరెంట్స్ ఇంకా స్టిగ్మటైజ్డ్గా చూడడం అనేది మా ఇన్విజిబిలిటీకి ఒక కారణం అయింది సార్. మీకు వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీరు గే అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకటి అంటే ఎప్పుడు కూడా ఇప్పటివరకు కూడా, ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాబట్టి అక్కడ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. కాస్ట్, రిలీజన్, క్లాస్ అన్ని ప్రివిలేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక కుటుంబంలో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పుడు నేను పలానా వ్యక్తినని చెప్పే ధైర్యం కనీసం అది ఆ ప్రయత్నం కూడా ఉండదు సార్. ఖచ్చితంగా తండ్రికి చెప్పేంత ఎదురు తిరిగేంతనే నువ్వు ఎదురు తిరగకూడదనేదే నేర్చుకోబడి పెరిగినటువంటి వాతావరణంలో నేను పలానా నన్ను మీరు ఒప్పుకోవాలి అని చెప్పే ధైర్యం, సాహసం లేదు సార్. సో నా లైఫ్లో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళకి తెలియడం, ముఖ్యంగా మా నాన్నగారికి తెలియడం, ఆ తర్వాత చాలా గొడవ అవ్వడం, ఆయన కొట్టడం, ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసేయడం, ఒంటరిగా జీవిస్తున్న సమయంలో చాలామంది లెస్బియన్స్, గేసు, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, సమూహాలు, ఇండివిజువల్ వ్యక్తులు కలవడం, మేమందరం ఒక సమూహంగా కలిసి మా సిమిలర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, అక్కడ ఉద్యమంలోకి కొంత అడుగు పెట్టడం ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ దశాబ్దాల కాలం పోరాటం ఈ విధంగా జరిగింది సార్. అయితే ఫ్యామిలీకి కమౌట్ అయ్యే ధైర్యం ఇప్పటి వరకు నాకే రాలేదంటే బహుశా తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి వ్యక్తులకు కూడా ధైర్యం ఇప్పటి వరకు లేదు సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కొడతారు లేదా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అనేది ఒక పూర్తి నమ్మకం అయితే ఉంది సార్. సో మా ఇంట్లో కూడా అదే జరిగింది కాబట్టి బయటకు వచ్చాను. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మదరు షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ స్లోలీ. అసలు అబ్బాయి ఏంటి, వాడి మనసులో ఈ ఆందోళన ఏంటి, అలజడ ఏంటి, తను ఏం కోరుకుంటున్నాడు, ఏది తన జీవితంలో తనకు నచ్చింది దొరికితే తను సంతోషంగా ఉంటాడు, ఎవరికి ఏ హాని చేయట్లేదు కదా, ఎవరికి కుటుంబానికి కానీ సమాజానికి కానీ తను ఏ ద్రోహం చేయనప్పుడు, ఏ హాని చేయనప్పుడు తనకు నచ్చినట్టు జీవితాన్ని తను ఉండడంలో తప్పేంటి, అది ఎవరికి హాని కలగనప్పుడు అనేది తన అండర్స్టాండింగ్ జరగడం, అక్కడ నుంచి యాక్సెప్టెన్స్ చేయడం. సో
సో ఇవాళ నాతో పాటు ఈ తెలుగు రాష్ట్రాల్లో తోడుగా ఉండి ఎంటైర్ ఎల్జిబిటీ కమ్యూనిటీకి తను ఒక మదర్గా ఉండడం అనేది ఒక గొప్ప అంశం సార్ నా జీవితంలో. సో ఆ యాక్సెప్టెన్స్ నేను పొందగలిగాను కాబట్టి, అది కూడా దశాబ్ద కాలం పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించిన తర్వాత వచ్చినటువంటి ఆ స్వేచ్ఛ సార్. సో ఈ మూవీలో ఒక ఆపర్చునిటీ రావడం నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. సార్ ఇప్పుడు విష్ణు చెప్పినట్టు నిజంగానే మన సినిమాల్లో ఈ గే క్యారెక్టర్స్ కానీ ట్రాన్స్జెండర్స్ క్యారెక్టర్స్ కానీ వీటన్నిటినీ కొంచెం చులకన భావంతోనే చిత్రీకరించారు ఇప్పటివరకు. ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు లారెన్స్ కాంచన సినిమాలో ట్రాన్స్జెండర్స్ది కొంచెం హైలైట్ చేశారు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని చూపించారు. ఓటీటీ వచ్చిన తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆంధాలజీల్లో చూపించడం, అలాగే కొన్ని సినిమాలు రావటం, వాళ్ళ వెనుక ఉన్న బాధ వాటన్నిటిని ఎక్స్పోజ్ చేయటం, ఇవన్నీ మనం చూసున్నాం. సో ఇప్పుడు ఈ 4 కమ్యూనిటీలు తీసుకొని మీరు 2 గంటల్లో సినిమా అనేది చెప్పడం అనేది నిజంగా చాలా కతిమేస్తాం. సో ఎలా సార్ ఇప్పుడు ఈ 4 కమ్యూనిటీలని 2 గంటల్లో మీరు ఏం చెప్పగలుగుతున్నారు? నేను దీన్ని ఒక 2 సెక్షన్లుగా ట్రాన్స్జెండర్స్ అండ్ హోమోసెక్షువాలిటీ ఈ 2 సెక్షన్స్గా నేను డివైడ్ చేసుకొని, ఇది కథలో మిళితమైన ఒక భాగమే సార్. నేను ఐ వాంటెడ్ టు బీ లైక్ నేను ఒక రెగ్యులర్ ఆడియన్ సార్. నేను ఆడియన్ ఒక థియేటర్కి వచ్చిన తర్వాత ఒక 2 గంటల సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు హీ షుడ్ బి ఎంటర్టైన్డ్, ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ఎమోషన్ని తీసుకొని వెళ్ళాలి తప్ప నాకు తెలిసిన విషయాలన్నీ వలకపోయడం కోసం నేను తెరను వాడుకోవడం అనేది నా మైండ్ సెట్ కాదండి. యాజ్ ఇట్ ఈస్ నేను ఒక ప్రేక్షకుడిగా ఒక కథ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కథ చెప్పాలి, ఒక జీవితం చెప్పాలి, వాళ్ళకి తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలన్న దాని మీద నేను తీసుకొని వెళ్ళి ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో ఈ ఫ్లాష్ కట్ ఎలిమెంట్స్లో వీళ్ళ స్టోరీస్ అన్నీ రావటం అండ్ అలాగే కథలో మిళితమైన ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు గారి క్యారెక్టరు ఆపోజిట్ మన ఎస్తర్ గారిని మ్యారేజ్ చేసుకుంటాడు అవుట్ ఆఫ్ ద కంపల్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం ధైర్యంగా తన వైఫ్తో చెప్పగలుగుతాడు, నేను ఈ రోజు వరకు క్రిమినల్ అని భయపడుతూ ఉండేవాడిని, కనీసం నేను క్రిమినల్ని కాదు కోర్టు దృష్టిలో, ఎందుకంటే అడ్వకేట్ అండి. సో ఒక సైలెంట్గా తన పెయిన్ని అనుభవిస్తూ ఒక ఫ్యామిలీ లోపల ఏవి వైవాహిక జీవితం లేదు, ఎంతోమంది ఎన్నో జీవితాలు అలాగే జరిగిపోతూ ఉన్నాయండి ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్ వలన. సమాజం కోసం పెళ్లి చేసుకోవటం, ఇద్దరు ఒక గదిలో ఉంటారు తప్ప ఎలాంటి అనుబంధం కానీ అనురాగం కానీ ఇంకేమీ ఉండవండి. వాళ్ళిద్దరూ వేరు వేరు ప్రపంచాల్లో ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని. అంటే ఒక అమ్మాయి లైఫ్ రూయిన్ చేసే అధికారం ఎవరికీ లేదు, అదే ఆ క్యారెక్టర్ త్రూ చెప్పించాలని. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఇంకొక అమ్మాయి బలైపోతుంది, నీలాగా ఎవరు ఉండకూడదు మౌనంగా, మీరు బయటికి రండి, మీ కథలు మీరు చెప్పుకోండి, అంత మీరు ధైర్యం చేయకపోతే మీ లైఫ్ ఎలాగా పోతుంది, ఇంకొక అమ్మాయి జీవితం కూడా పాడు చేసిన వాళ్ళు అవుతారు అనే ఒక ఓపెన్నెస్ కోసం తను కోరుతుందండి. ఇది కూడా నేను ఈ ఫిల్మ్లో చెప్పాలనుకున్నది కూడా ఇదేనండి. కార్పెట్ కింద చెత్తను తోసేసి ఇల్లు బాగుంది అని చెప్పుకునే ఏదైతే కుహానావాదం ఉందో దాని నుంచి మనం బయటికి రావాలని, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఓపెన్గా చెప్తే వాళ్ళ జీవితం హ్యాపీగా బతుకుతారు, ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఇంకొకరిని తనకి ఇష్టపడిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటుందండి. ఇలాంటి ఒక సర్కమ్స్టాన్స్ కావాలనేది ఆ యాంగిల్లో చెప్తే ఒక ట్రాన్స్జెండర్ మహిళ ఒక లైఫ్ గ్రాఫ్ని తను ఒక ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి తన జీవితం ఎలా అయింది, లేకపోతే సమాజం ఎలా చూస్తుంది అనే ఒక స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్ అమ్మాయి క్యారెక్టర్లో చూపించాలనుకున్నాను. అలాగే ప్రిజుడీస్ ఏదైతే ఉందో, నేను జడ్జి క్యారెక్టర్లో ఎల్బి శ్రీరామ్ గారిని తీసుకున్నాను. సార్కి నేను చెప్పిన నేరేషన్ ఏంటంటే, మనందరం జడ్జిలం సార్, మనందరం ఇంకొకరిలో మనకున్న పర్సెప్షన్స్ బట్టి లేకపోతే ప్రిజుడీసెస్ బట్టి ఊహిస్తాం, మీడియా వాళ్ళంటే ఇలా ఉంటారు, సినిమా వాళ్ళంటే ఇలాగంటూ మనం జనరలైజ్ చేసేసి చెప్పేస్తూ ఉంటాం. ఎప్పుడు జనరలైజ్ చేయొద్దు, మనం పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళతో కలిసి నడిస్తేనే అర్థమవుతుంది వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ కష్టం ఏమిటి అన్నది. బయట చూసే వాళ్ళకుంటే పర్సెప్షన్ తోటి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు లేకపోతే జడ్జ్ చేసినప్పుడు మనం రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటాం. అలా అతను ఒక ప్రిజుడీస్ తోటి ఉండి ట్రాఫిక్ సిగ్నల్స్తో వీళ్ళని చూసి చిరాకు పడుతూ గ్లాస్ అద్దం ఎత్తేసిన ఒక జడ్జ్, వాళ్ళతో పరిచయం అయిన తర్వాత అందులోనే ఒక ఫ్రెండ్ తన చిన్నప్పటి క్లాస్మేట్ అని తెలుసుకున్న తర్వాత ఆ జర్నీ అంతా చూసిన తర్వాత అతనికి కలిగిన ఒక పరివర్తన అనుకోండి, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఐ డోంట్ సే ఈ కమ్యూనిటీ 100% గుడ్ అనేది కాదండి. ఇక్కడ నేను ఎక్కడ ఒకళ్ళతో పుచ్చుకోవడం వంత పాడడమో కాదు, కానీ అక్కడున్న పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం సరైన జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాం, లేకపోతే మరో తరానికి క్షమాపణ అడగాల్సి ఉంటుంది అనే జడ్జి క్యారెక్టర్ ద్వారా నేను చెప్పడం జరిగిందండి. సో ఓపెన్నెస్ కావాలి, లెట్ us ట్రావెల్ టుగెదర్, కలుద్దాం, మాట్లాడదాం, తెలుసుకుందాం. మనకున్న ఆల్రెడీ ఆ ఫీలింగ్స్ తోటి ఎదుటి వాళ్ళని చూడాల్సిన అవసరమే ఉంది. మనం ఒకసారి మనకున్న రంగు కళ్ళజోడ తీసేసి
వాళ్ళ జీవితంలో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించగలిగితే డెఫినెట్గా చాలా హృదయమైన ఇవి ఉంటాయండి. షీ గాట్ వండర్ఫుల్ టాలెంట్ అండి. షీ కెన్ బీ అన్ ఆర్టిస్ట్. అండ్ ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు ఈ కమ్యూనిటీలో. వాళ్ళకి డాక్టర్లుగా ఉండి కూడా వాళ్ళు సెక్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అండి. ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ నాకు చెప్పిన ఒక ఇది, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని, క్వాలిఫైడ్ డాక్టర్ని, బట్ కానీ ఐ వాజ్ పుష్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. నాకు ఇంకొక దారి లేదు అని, నాకు అవకాశం ఎవరో ఇవ్వలేదు. ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమా అనే ఒక పరిస్థితి. ఒక నర్సుగా ఈ సినిమాలో అమ్మాయి నర్స్ క్యారెక్టర్ చేస్తుందండి. తను అందులోకి ఎంటర్ అవ్వడానికి ఎంతో స్ట్రగుల్ పడుతుంది. ఫార్చునేట్లీ ఈరోజు గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎప్పుడైతే గౌరవం దొరుకుతుంది అనుకోండి, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుందండి. సో యాక్సెప్టెన్స్ వస్తే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద వెరీ బిగినింగ్ అండి. వీళ్ళని ఇంటి నుంచి బయటకు తోసేయాల్సిన పరిస్థితి ఉండదు. ఆనంద్ చక్రపాణి గారి అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ చేస్తూ ఆ మాట అంటారండి, ట్రాఫిక్ సిగ్నల్లో తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళ వెనక నాలాంటి క్రిమినల్ ఒకడు ఉండే ఉంటాడు అని. సో లేకపోతే వాళ్ళు బయట ఎందుకు పడతారు? అదే కాదు, మీ ఇందులో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. నా రెండు కాళ్ళ మధ్య ఉన్న జెండర్ని ఎందుకు చూస్తారు, నా మనసుని ఎందుకు చూడరు అనే డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అది వాళ్ళ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్. అంటే మనం నలుగురం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మన తాలూకా థాట్ ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి అన్నది సమాజానికి ఇంపార్టెంట్ అవ్వాలి తప్ప నా సెక్షువల్ ఓరియంటేషన్ ఏంటి, నేను ఎవరైతే ఏమిటి, ఇక్కడ దానికి ఉండే పని ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్ టైం అంతే కదా. సో దాన్ని వదిలేసి టోటల్ ప్రపంచాన్ని మొత్తం అక్కడికే తీసుకొని వచ్చేయటంలో అందులో ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉందండి. నేను నా అస్తిత్వం కోసం లింగాన్నే త్యజించిన యోనిని, నేను దేవుడు మరిచిన రంధ్రాన్ని, నేను విశ్వం అడిగిన ప్రశ్నని జవాబు కోసం రోధిస్తున్న మౌనాన్ని అని ఆ అమ్మాయి కోర్టులో తన ఎక్స్ప్రెషన్ చెప్తుందండి. సో అంటే నేను ఒంట్లో చిన్న మామూలు అవసరమైతే ఒక చేతిని ఒక చిన్న వేలుకు ఆపరేషన్ అంటేనే భయపడే మనం ఒంటి నిండా గాయాలు చేసుకుంటూ వాళ్ళు ఇంకొక దీంట్లోకి మారాలి అనుకున్నప్పుడు అది ఎందుకు అంత స్ట్రగుల్ ఉంటుంది? ఈ అమ్మాయి చిన్నప్పుడు క్యారెక్టర్లో ఆ పాత్ర చెప్తుందండి, నాది కాని శరీరంలో నేను ఇరుక్కుపోయినట్టు నాకు ఊపిరాడటం లేదమ్మా అంటుంది. నన్ను నా బతుకు బతకనివ్వండి, నేను గోపిక వేషం వేసినప్పుడు నన్ను ఇష్టపడ్డావు కదా, నేను అలాగే బతకాలనుకుంటున్నాను, తప్పేమిటి? కృష్ణుడు మోహినిగా మారాడు, నేను మారకూడదా అంటుంది. సూపర్. సార్ చెప్పినట్టు మీ ట్రాన్స్జెండర్స్లో కొంతమంది, అందరూ మంచివాళ్ళు కాదు, అలా కొంతమంది చెడ్డవాళ్ళ వల్ల మీ టోటల్ కమ్యూనిటీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సొసైటీలో ఒక విధంగా వీళ్ళ మీద గౌరవం లేకపోవటానికి కూడా ఆ కొంతమందే కారణం కదా. మీరు అలాంటి వాళ్ళని దూరం పెట్టే ఛాన్స్ లేదా? యాక్చువల్లీ కొంతమంది వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు సార్, ఎందుకంటే వాళ్ళు మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉంటారు వాళ్ళని మేము బైరూపోళ్ళు అని అంటాము. వాళ్ళు కేవలం మనీ కోసమే అప్పటిదప్పుడు శారీ కట్టుకొని, లుంగి మీదనే శారీ కట్టుకొని ఆ హెయిర్ అంతా ఇక్కడంతా బీడ్ అంతా అట్లే ఉంటుంది. వాళ్ళని చూసి ఈజీగా గుర్తుపట్టవచ్చు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు, వేరే వాళ్ళు ఫేక్ అని. కానీ పబ్లిక్ వీళ్ళు కూడా అలానేనేమో ట్రాన్స్జెండర్స్ అని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళు అది అల్లరి చేయడము, ఈ ఓపెనింగ్స్ కాడికి వెళ్ళి అల్లరి చేయడం, వాళ్ళ వల్ల మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలన్నా లేకపోతే వాళ్ళని ఏదన్నా చేయాలన్నా ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళి వేషం వేసుకొని వెళ్ళి ఒక గంట అడుక్కుంటారు, తర్వాత ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎలా గుర్తుపడతాం మేము? అలా వాళ్ళ వల్ల మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, చాలా వాళ్ళ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఈవెన్ ఈ ఫంక్షన్స్ దగ్గర కూడా వచ్చి వాళ్ళు చాలా గొడవలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయటాలు, లేదంటే ఇంకా బెదిరించడం, తిట్టడం, గొడవలు చేయడం. సో అసలు మీ కమ్యూనిటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు పర్సంటేజ్ ఆఫ్ ఇది, అంటే రిజిస్టర్డ్? కరెక్ట్గా అయితే నాకు తెలియదు సార్, చాలా మంది ఉంటారు. విష్ణు గారికి తెలిసి ఉంటుంది ట్రాన్స్జెండర్స్ ఎంతమంది. సో 54,000 యాక్చువల్లీ ఆధార్ కార్డులు ఉన్నాయండి తెలుగు రాష్ట్రాల్లో. బట్ అన్డిక్లేర్డ్ చాలామంది ఉన్నారు, ఆ పాత పేర్లతోటే ఆధార్ కార్డుల్లో ఉంటాయి. వాళ్ళకి మాకు ఈ గవర్నమెంట్ తోటి ఏం అవసరం అనే దీని మీద ఇది. ఎప్పుడైతే కొంతమంది పెన్షన్లు ఇస్తున్నారని, ఒక ఆంధ్రాలో పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ యాక్ట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయండి, వాటి గురించి డిబేట్ జరుగుతూ ఉంది. సో బట్ ఒక తెలియని చాలా ఒక ప్రపంచం ఉందండి, వాళ్ళని కప్పేసాం. ఇందులో యాక్చువల్లీ ట్రాన్స్ మెన్ కూడా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలుగా మారిన సందర్భం, అందులో వాళ్ళు మైనారిటీ మళ్ళీ.
ఓకే. వాళ్ళు కూడా ఇంట్లో కొట్లాడి వాళ్ళని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసేసి ఎలాగోలాగా ఏదో చేసి, అంటే లిటరల్లీ రేప్ చేయిస్తూ ఉంటారండి. పేరెంట్సే దగ్గరుండి మా వాళ్ళని పిలిపించి రేప్ చేసి ఈ అమ్మాయి అని అనిపించాలి అనే ఒక దీంతో ఫోర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఓ. అంటే ఇది ఒక పర్సనల్ చాయిస్ అండి, వాళ్ళ మనసులో ఉన్నది. అది అందరికీ లేదు కాబట్టి మనకు సడన్గా అది తప్పు అనిపించవచ్చేమో. అందులో మనం మెజారిటీ ఒపీనియన్ బట్టి మీరు ఫాలో కాకపోతే ఇమీడియట్గా మిమ్మల్ని క్రూసిఫై చేసేయటం. ఈ అమ్మాయి చిన్నప్పటి క్యారెక్టర్లో అది అడుగుతుంది, మీ అందరిలాగా లేను కాబట్టి నేను చచ్చిపోవాలా అంటుంది. నా బతుకు నాకు ఇలా బతకాలని ఉంది అని. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ట్రాన్స్జెండర్గా మారుతున్న వాళ్ళు ఒకసారన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సందర్భం నేను విన్నానండి. ఎంత పెయిన్ఫుల్ ట్రామాలోకి వాళ్ళు వెళ్ళకపోతే అలాంటి ఒక పరిస్థితిలోకి వెళ్తారండి. తండ్రే నువ్వు నాకు వద్దు, నువ్వు చచ్చిపోతే బాగుండరా పుట్టినప్పుడే, ఎందుకు పుట్టావరా నువ్వు అని అడుగుతున్నప్పుడు అది ద మోస్ట్ హర్టింగ్ అండి. కడుపును పెట్టుకోవాల్సిన వాళ్ళు నాకు కడుపును చెడబుట్టావని చెప్పి మెడపట్టి బయటకు గెంటేస్తే హక్కును చేర్చుకున్న వాళ్ళని వాళ్ళ అమ్మ అంటారు, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తారండి. అలాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదండి. మీరు చెప్పింది వెరీ ట్రూ. ఐ డోంట్ సే కమ్యూనిటీ 100% అనేది ఎక్కడా ఎవరో మీరు అన్నట్టు ప్రతి సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారండి. కానీ వీళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్ అండి, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ది నీడ్ మనీ ఫర్ దట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్స్ అని ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారండి. బట్ ఇవన్నీ అవసరం అండి వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది ఎందుకు ఈ లగ్జరీ, ఇదేం పిచ్చా ఏంటి, ఎందుకు చేయించుకోవాలి, బాగునుకొని ఉండొచ్చు కదా, ఏ నష్టం అనిపిస్తుంది. బట్ వాళ్ళ థ్రాబ్ అవుతున్న పెయిన్ అన్నది దే ఓన్లీ కెన్ అండర్స్టాండ్ అండి. అది ఏమో ఇప్పుడు సార్ చెప్పారు, ఏది ప్రతి ట్రాన్స్జెండర్ కానీ ఈవెన్ హోమోసెక్సువల్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో సూసైడ్ అటెంప్ట్ చేసి ఉన్నారు. మీ స్వీయ అనుభవం ఏంటి? నేను ఇంట్లో ఓపెన్ అప్ అయినప్పుడు మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. మమ్మీ డాడీ వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా కొట్టారు, తిట్టేవారు, కొట్టేవారు. చాలా గొడవలు అయ్యాయి. అప్పుడు ఒక 2-3 months చాలా నరకం అనుభవించాను. తర్వాత ఇంకా నేను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను కూడా. షాప్కి వెళ్ళి ఒక 10 rupees తీసుకెళ్ళి ఒక బ్లేడ్ తెచ్చుకుని చేయంతా కోసేసుకున్నాను నేను. అప్పుడు 14 years అప్పుడే. అంటే అప్పుడు ఆ ఏజ్లో ఏం అర్థం కాని వయసులో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానంటే అప్పుడు ఎంత నరకం అనుభవించి ఉంటాను నేను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇంకా ఒక రోజంతా నాకు సోయి లేదు. అంతా పడుకొని ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత ఒక రోజు తర్వాత ఇంకా డాడీ వాళ్ళు అన్నారు, ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా కళ్ళ ముందట అయితే నువ్వు చావకు, ఎక్కడికన్నా వెళ్ళిపో, ఏమన్నా చావు, బయటకు వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతుకని అప్పుడు వదిలేశారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత. మరి ఒకసారి ఒక గీతే ఉండాలి కదా, ఎందుకు అన్ని గీతలు ఉన్నాయి? అంటే అప్పుడు అంత మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్ నేను చాలా. ఇంకా నేను అంతా ఇంకా చనిపోదామని డిసైడ్ అయిపోయాను. ఒక్కటంటే కోసుకుంటే ఇంకా బెదిరిద్దామేమో అనుకోవచ్చు, కానీ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తం చనిపోదాం అనుకుని చెయ్యంతా కోసేసుకున్నాను. ఇంకా నేను తట్టుకోలేకపోయాను సార్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో. సో ఒంటరిగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? చాలా ఫేస్ చేశాను సార్. ఎందుకంటే ఇంట్లో నుండి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళని ఎవరు ఉండరు. ఇంట్లో ఓపెన్ కాకముందు చూపించిన ప్రేమ మమ్మీ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఒక్కసారి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అదేమి ఉండదు. ట్రాన్స్జెండర్స్లోకి రావాలి, ఒక 3 options ఇస్తారు సార్ చెప్పినట్టు, బెగ్గింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, లేదా ఓపెనింగ్స్ కానీ. ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి వెళ్ళి ఒక ఇంత మనీ అని, సర్జరీకి ఇంత మనీ అని పెట్టుకోవాలి. ఒక 6 months 1 year వరకు నేను బెగ్గింగే చేశాను. బెగ్గింగ్ చేసి మా గురుగారికి ఇస్తే అప్పుడు మా గురుగారు సర్జరీకి తీసుకెళ్ళారు. కానీ ఆ బెగ్గింగ్ చేసేటప్పుడు కూడా ఇన్ని రోజులు నేను ఒక ప్రేమగా అనురాగంగా పెరిగిన ఫ్యామిలీ నుండి వచ్చి పబ్లిక్ సొసైటీలోకి వచ్చి వాళ్ళ దగ్గర నుండి చీదరింపులు కానీ ఎన్నో ఫేస్ చేసి వాళ్ళు తిట్టడము, అంత చీప్గా చూడడము, ఇలా చప్పట్లు కొట్టి ఇలా 10 రూపాయలు అడగాలంటే అదొక వేదన, అదంతా చాలా ఫేస్ చేసాం సార్. స్కూల్ నుండి మా ఓపెన్ అప్ అయినప్పటి నుండి, స్కూల్ నుండి కానీ, రిలేటివ్స్ దగ్గర నుండి, ఫ్రెండ్స్ నుండి, ఇక ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఇప్పుడన్నా మంచిగా ఆడపిల్లలాగా మారాను, హ్యాపీగా ఉందాం అనుకునేసరికి సొసైటీ నుండి చీదరింపులు చాలా ఫేస్ చేసాం సార్. సో విష్ణు,
మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? ఇప్పుడు జనరల్గా వాళ్ళంటే ఓపెన్గా తెలుస్తుంది తను ట్రాన్స్జెండర్ అని. మీకు అసలు అలాంటి ఇది ఉండదు కదా, మీ అంతటి మీరు బయటపడితే తప్ప తను గే అనేది తెలియదు. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే జెండర్ డిస్ఫోరిక్ కండిషన్ తోటి వాళ్ళు ఏదైతే మదన పడుతూ అక్కడ నుంచి విజిబిలిటీగా వచ్చి బయటకు వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ సూసైడల్ టెండెన్సీస్ ఏవైతే వాళ్ళలో మొదలవుతాయో, మాకు కూడా ఒక డిప్రెషన్ కూడా మొదలవుతుంది సార్. అదేంటంటే కుటుంబం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేము ఉండట్లేదు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక కొడుకు ఉన్నాడు అని అంటే వాడు మమ్మల్ని అందరినీ చూసుకుంటాడు, జీవితాంతం మాతో ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, కోడలు పిల్లలు, ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది, వంశోద్ధారకుడు ఉంటాడు. సో ఇవన్నీ కూడా కలలు గంటూ ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. అక్కడ ఎప్పుడైతే ఒక కొడుకు నాకు ఇంటికి కోడలు అక్కర్లేదు, ఒక అల్లుడుగా కావాలి అన్న ఎక్స్ప్రెషన్ చేయాలన్న థాట్ ఎంత ఫ్రీగా వ్యక్తపరుస్తారు అనేది, ఆ ధైర్యం ఎలా వస్తుందనేది కూడా నేను అనుకోలేదు సార్. మేము ఒక హోమోసెక్షువల్ పీపుల్, నాకు ఒక గే పార్ట్నర్గా ఉండాలి, అదే నాకు ఇష్టం అని అంటే అదొక ఆ సాహసం ఎవరు చేయలేరు సార్. ఒకవైపు తల్లి ఎమోషన్స్ ఉంటాయి, వద్దు పెళ్లి చేసుకో అని. ఒకవైపు తండ్రి మీద భయం ఉంటుంది. సొసైటీలో నాకు నేను బ్రతకలేదు అనేది ఒక విధంగా ఉంటుంది. మానసికంగా కృంగిపోతూ కుటుంబానికి అవసరమైనట్టుగా ఉంటూ సమాజంలో నటిస్తూ ప్రతి ఒక్కడు ఆఫీసులో అయినా ఎక్కడైనా కానీ ఏరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా ఏంటి అంటే ఈ కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు కూడా అబ్బాయి నాకెవడు గర్ల్ ఫ్రెండ్స్ లేదంటే నువ్వేమైనా తేడానా అంటే ఇవి ప్రతి చోట ఎన్కౌంటర్ అవుతాయి. ఇది రోజు ఒకరికి అబద్ధపు మాటలు చెప్పలేక, కుటుంబానికి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకలేక, మమ్మల్ని మేము మదన పడుతూ చాలా సందర్భాల్లో ఒక ఉదాహరణ సార్, ఎందుకంటే ఇందాక మనం సూసైడ్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు 2014 నేను 2012 నాకు 18 ఏళ్ళప్పటి నుంచి కూడా నేను ఈ సోషల్ వర్క్, సోషల్ అంశాల మీద కూడా ముందు నుంచి ఒక అభిరుచితోటి ఉండడం వలన నా మీద ఎక్కువగా సూసైడల్ ప్రభావం అనేది రాలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ ఉన్నటువంటి నా ప్రవర్తనలో ఒకవేళ నేనే కనుక ఏదైనా చేసుకున్నట్లయితే నాలాంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు కదా నా చుట్టూ, సో వాళ్ళకి ఏ ధైర్యం నేను ఇవ్వగలను అనేది ఒకటి. 2014 ఇక్కడే సార్ హైదరాబాద్లో అప్పుడు నాకు తెలిసిన ఒక చాలా క్లోజ్ వ్యక్తి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు, చివరి క్షణాల్లో ఉన్నాడు. నా చేతిలో చెయ్యేసి నేను చనిపోతే కనుక మా కుటుంబానికి అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల చనిపోయాడు అని చెప్పు, ఎందుకనంటే ఈ విధంగా నేను చనిపోయానని తెలిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు, ఇది చాలా అవమానకరం. ఎందుకంటే అప్పుడు ఇంకా 377 ఇన్వోక్ అయింది సార్. అప్పుడు ఒకవేళ ఈ పలానా వ్యక్తి హోమోసెక్షువల్ వ్యక్తి అని తెలిస్తే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. సో అది బ్రిటిష్ రూల్, అది ఇంకా మన ఇండియాలో కొనసాగింపుగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో అబద్ధపు తను చనిపోయే ముందు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గౌరవం కోసం చెప్పినది. సో అది నాకు చాలా మోస్ట్ పెయిన్ఫుల్ అనిపించింది సార్. ఆ రోజు నుంచి టిల్ టుడే వరకు కూడా నేను ఒంటరిగా ఉంటూ ఎన్ని బాధలు, ఇబ్బందులు, స్ట్రగుల్స్ అయినా చాలా కేసెస్ అవుతూ ఉంటాయి. సూసైడల్ కేసెస్ చాలా అవుతాయి, డిప్రెషన్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది దానికి సబ్స్టాన్స్ అబ్యూస్కి కూడా గురవుతూ ఉంటారు ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు. సో రకరకాల చావులు ప్రతి నిమిషం. ఈ మధ్య కాలంలో కొడుకు కారణం ధైర్యం చేసి చెప్పినప్పటికీ కూడా తను సూసైడ్ చేసుకుని తెలిసినప్పటికి కూడా రాత్రికి రాత్రి ఆధారాలన్నిటి కూడా స్వైప్ చేసేసేసి అంత్యక్రియలు గుట్టిచప్పుడుగా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూశాను సార్. కానీ నోరు విప్పలేను, ఎందుకనంటే చనిపోయే వ్యక్తి కూడా తన ప్రైవసీ కోరుకుంటున్నారు, తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలు కోరుకుంటున్నారు, నేను మౌనంగానే ఉండాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ ఫర్ మీ బీయింగ్ యాజ్ అన్ యాక్టివిస్ట్, ఏది చెప్పలేక ఎటు పోరాడలేక అనేది. సో దిస్ ఈజ్ వెరీ సఫకేటింగ్. సో ఇప్పుడు ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ ఇదొక మీడియం ద్వారా, ఎందుకనంటే సార్ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హిస్టారిక్ జడ్జ్మెంట్ హోమోసెక్షువల్స్ తరపున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇట్ సెల్ఫ్ అపాలజైజ్డ్.
ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఇంత క్రూరమైనటువంటి సమాజంలో మిమ్మల్ని ఉంచి జైలుకు కూడా అంటే మీరు మనసుకు నచ్చినట్టుగా బ్రతకడం కూడా తప్పే అనేది మిమ్మల్ని జైల్లో పెట్టించడం ఉన్నటువంటిది ఏదైతే ఉందో చట్టము, మిమ్మల్ని మేము చాలా ఇబ్బంది పెట్టామని ఎంటైర్ ఎల్జిబిటికి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ 7 ధర్మాసనం అందరూ కూడా క్షమాపణలు చెప్పించినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు. అందులో ఆ తీర్పులో ముఖ్యంగా ఈ తీర్పు ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్నటువంటి చిట్ట చివర పౌరుడి వరకు కూడా చేరాలి. ముఖ్యంగా దీంట్లో పోలీస్ వ్యవస్థలు కానీ గవర్నమెంట్ కానీ అతి ముఖ్యంగా మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో వీళ్ళందరూ కూడా తరచుగా ఈ జడ్జిమెంట్ని సెన్సిటైజ్ చేయాలనేది ఒక జడ్జిమెంట్ కూడా భాగం సార్. కానీ మీరు చెప్పినట్టుగానే సినిమా చరిత్రను కదా చాలా వరకు కూడా మా పట్ల వక్రీకరించి హాస్యాస్పదంగా కమర్షియలైజ్ చేసే ఒక దృక్పథమే ఉంది, కానీ సెన్సిటైజ్ దృక్పథంలో రాదు సార్. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈ ఎల్జిబిటి లీగల్ బ్యాటిల్ అనేది ఇదొక మొదటి అడుగు సార్. ఇదొక ఒక ఒక చరిత్ర సృష్టిస్తుందనే దానికన్నా ఇదొక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక మైలురాయిగా చెప్పచ్చు సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టులో వీళ్ళ లీగల్కి సంబంధించి వాళ్ళు జడ్జిమెంట్ వచ్చింది, వీళ్ళ హక్కుల కోసం ఒక జడ్జిమెంట్ అయితే పాస్ అయింది. సో మీరు ఇప్పుడు ఎల్జిబిటి లీగల్ బాటిల్ అంటున్నారు, ఏంటి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ లీగల్ బాటిల్ అంటంలో ఏంటి అసలు? జడ్జిమెంట్ వాళ్ళకి అనుకూలంగా కొన్ని ఆస్పెక్ట్స్ లేవు అనేది నా పాయింట్ సార్. వాళ్ళని గుర్తించే మనుషులుగా ఓకే హ్యాపీ, కానీ వాళ్ళ పట్ల జరిగిన ఒక అత్యాచారాన్ని ఒక మనిషి పట్ల జరిగిన అత్యాచారంగా భావించడం లేదండి. ఓకే, అది చాలా చిన్న ఇష్యూ. ఏముందా అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించాలంటే ఏమంటే నా మీద రేప్ జరిగిందని ఒక ట్రాన్స్జెండర్ జరిగితే ఫస్ట్ పోలీస్ నవ్వుతాడు, మిమ్మల్ని రేప్ చేశారా, ఎలా చేశారు, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ క్వశ్చన్ ఉందండి. నేను చాలామంది డాక్టర్ కమ్యూనిటీతో చాలా క్లోజ్గా ఉంటాను. వాళ్ళు చెప్పింది చాలామందికి మాకు ట్రాన్స్ఫోబియా ఉందని, ఒక ట్రాన్స్జెండర్ వస్తే వాళ్ళని ట్రీట్ చేయడానికి వీళ్ళు ముందుకు రారండి. సో కాబట్టి వాళ్ళకి స్పెషల్ క్లినిక్స్లు పెట్టాల్సిన ఒక అవసరం అండి. ఇలాంటి దీంట్లో వాళ్ళకి కనీసం ఒక వాష్రూమ్కి వెళ్ళే అవకాశం లేదండి. తను క్యారెక్టర్ అడుగుతుందండి, మా ప్రతి ట్రాన్స్జెండర్కి కూడా వాష్రూమ్కి వెళ్ళడం అన్నది ఒక పెద్ద గండం అండి అని. చిన్నప్పటి నుంచి ప్రతి ట్రాన్స్జెండర్ బాబు చిన్నప్పుడు వయసులో వాళ్ళ అత్యాచారానికి మాలెస్టేషన్కి గురై ఉంటారండి. పిల్లలు ఆడిన ఆటలు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా తను చెప్పే ఒక కామన్ స్టోరీ పాయింట్లో మాలెస్టేషన్ ఇన్ వాష్రూమ్స్. కానీ ఈ రోజుకి కూడా అది లేదు అని చెప్తూ ఇన్ని రోజులు నెల రోజులుగా మేము కోర్టుకు వస్తున్నాం యువర్ ఆనర్, ఇక్కడ కూడా ఆ ఫెసిలిటీ లేదు, ఇప్పుడు కూడా నేను ఒగ్గబట్టుకొని మాట్లాడుతున్నాను మీతో అంటుంది. ఎందుకంటే నాకు ప్రొవిజన్ లేదని. సో జడ్జి గారు మరోసారి తలదించుకోవాల్సిన పరిస్థితి. జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కూడా సపరేట్ ఫెసిలిటీస్ ఉండాలి అని దెర్ ఇస్ నో ఫెసిలిటీ ప్రొవైడెడ్ అండి. అంటే థాట్ వేరండి, ఎగ్జిక్యూషన్ వేరండి. ఒక అద్భుతమైన థాట్ లీగల్ సిస్టంలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ ఉంది, అందరికీ సమానత్వం, అందరినీ కూడా మనుషుల్లా చూడాలి, కులం మతం అన్నిటికీ అతీతంగా మనం ఉండాలి అని. బట్ ఇన్ ప్రాక్టికాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? దాని మీదే యాక్చువల్లీ సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళారండి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన యాక్టివిస్టులు కూడా నాకు పరిచయమే, వైజయంతి గారు వీళ్ళందరూ వెళ్ళారు ఈ యాక్ట్ మీద. వీళ్ళ మీద అత్యాచారం జరిగితే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఇదే పనిష్మెంట్ ఏంటండి? మిగతా వాళ్ళకి వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు స్త్రీలని చెప్పుకుంటున్నారు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు కదా వాళ్ళు స్త్రీలే అని, మరి ఎందుకు మీరు ఆ డెఫినేషన్ మార్చలేకపోతున్నారు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం. పోనీ ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇండియాలో వచ్చిందా అని నేను చూస్తే 7 సంవత్సరాల్లో ఒక్క జడ్జిమెంట్ కూడా లేదండి. బికాజ్ నోబడీ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ కేస్. సైటేషన్ లేకుండా మనకి యూజువల్లీ రెఫరెన్సెస్ చెప్తాం, ఫలానా కేసు ప్రకారం పనిష్మెంట్ ఇవ్వండి సార్ అని, అది చెప్పడానికి కేసే లేదండి. అలాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళు చేసే ఒక ఫైట్, వాళ్ళ బాధ చెప్పుకోవాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని నేను తెర మీద చూపించాలనుకున్నాను. మేబీ దిస్ ఈజ్ ద ఓన్లీ కేస్ ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన రియల్ ఒక ట్రాన్స్జెండర్ ఇష్యూ మీద జరిగిన కోర్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసు అండి. ఓకే, ఇప్పటి వరకు కేసెస్ జరగలేదండి. ఓకే. సో ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజమే సార్, ఎందుకంటే మా దాంట్లో చాలా ట్రాన్స్జెండర్స్కి రేప్స్ జరిగాయి, కానీ అది బయట పబ్లిక్కి తెలియదు. ఇప్పుడు మేము అది రేప్ జరిగిన తనని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మనకు ఏదో న్యాయం జరిగిద్దని నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్తాం.
వెళ్ళేసరికి మేము ఇంక కేస్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మా మా మీద ఇట్లా రేప్ అటెంప్ట్ జరిగింది. ఇలా రేప్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అంటే, అవునా? మీ మీద రేప్ జరిగిద్దా? అసలు మిమ్మల్ని ఎలా చేస్తారు? మీకు ఆడవాళ్ళలాగే ఉంటుందా? అని ఇంక ఎంత చీప్‌గా ఇంకా గలీజ్‌గా మాటలు వాళ్ళు అనే మాటలకి ఇంకా తట్టుకోలేక ఇంకా వద్దు ఏదొద్దు వెళ్ళిపోదాం మనకు న్యాయం జరగదు అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఇంక మేము వెళ్ళిపోతాం ఇంటికి. ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయరు. ఇంకా ఈ సిచ్యువేషన్‌లో ఈ రేపులు జరిగే కాడ అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేస్తారు సార్ కొంతమంది ట్రాన్స్‌జెండర్స్. చేసినప్పుడు ఇప్పుడు ఒకరొస్తారు ఇంత ఇస్తాను ఒకరని తీసుకెళ్తారు వాళ్ళ రూమ్‌కి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరని చెప్పి ఇంక ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఉండి నైట్ అంతా అక్కడే ఉంచుకొని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తూ ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్‌ని అయితే ఇంకా సిగరెట్స్‌తో కాలవడం ఇక్కడిక్కడ కాలవడము, బీర్ బాటిల్స్ పలగొట్టి కొయ్యడము వాళ్ళని. అలా చాలా జరిగాయి ట్రాన్స్‌జెండర్స్ మీద. కానీ ఎవరికన్నా చెప్పాలనుకుంటే మాకు సపోర్ట్ రాదు. పోలీస్ నుండి రాదు. పోలీస్ వాళ్ళ నుండి రాదు. గవర్నమెంట్ నుండి ఎలాంటిది లేదు. ఇంకా బయటికి చెప్పుకోలేక మాలో మేమే వేదన పడుతూ ఇంకా ఫ్యామిలీకి చెప్పుకుంటే ఇంకా వాళ్ళు బాధపడ్డము, ఇంకా చీప్‌గా చూస్తారు. ఎవరికి చెప్పుకోలేక మాలో మేమే బాధపడుకుంటూ ఉండేవాళ్ళం సార్. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కి ఇప్పుడు జాబులు ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది. అలాగే వీళ్ళకి ఎలక్షన్స్‌లో పోటీ చేసే అవకాశం, ప్రజాప్రతినిధులుగా నిలబడే అవకాశం చాలా మనం చూస్తున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఒకటొకటిగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు మారుతూ వస్తున్నాయి. సో అసలు మీరు కోరుకునేది ఏంటి? మేము సొసైటీ నుండి అయితే ఏం కోరుకోం సార్. మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే ఎలా ఈక్వల్‌గా బ్రతుకుతున్నారో మమ్మల్ని అలాగే ఈక్వల్‌గా వాళ్ళు చూడాలి. మమ్మల్ని అలాగే బ్రతకనివ్వాలి. గవర్నమెంట్ నుండి ఇంకా ఏమన్నా మంచి స్కీమ్స్ కానీ మా దాంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు చాలామంది అంతంత పెద్ద చదువులు చదివి ఇలా వచ్చేసిన తర్వాత అయినా ఆ 10 కోసమే బెగ్గింగ్ చేస్తూ ఇది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ నుండి కూడా ఎలాంటి అయినా కొంచెం మంచి స్కీమ్స్ వస్తే మేము కూడా జాబ్స్ చేస్తూ మేము కూడా గౌరవంగా ఈ సొసైటీలో బ్రతుకుతాం కదా అని సొసైటీ నుండి గవర్నమెంట్ నుండి ఈ రెండే కోరుకుంటాను సార్ నేను. విష్ణు, మీరు అసలు మీ డిమాండ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు సొసైటీ నుంచి కానీ? సో ఒకటేంటంటే సార్, మన ఇండియాలో ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ అనేది మనకు కోర్టు ప్లస్ ప్రభుత్వం రెండు గుర్తించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రతిదీ కూడా ఒక గెజెట్ ద్వారా జెండర్ ఐడెంటిటీని గుర్తించడం జరిగింది. ఇటు సెక్షువల్ ఓరియంటెడ్ పీపుల్ అయిన లెస్బియన్స్ కానీ, గేస్ కానీ, బైసెక్షువల్స్ వీళ్ళందరినీ కూడా ఇంకా గవర్నమెంట్ అనేది ఐడెంటిటీగా గుర్తించలేదు సార్. ఇంకా కోర్టు జడ్జిమెంట్ వరకు మాత్రమే ఆగిపోయింది. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మగవారు అందులో కూడా మగవారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి మనకు కావాల్సిన లా అండ్ డిపార్ట్మెంట్ కానీ ఈవెన్ ఎనీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉండరు. అచ్చా అవునా, నువ్వు ఇలాగా, నువ్వు ఎలా ఉంటావు, అంటే సమస్యని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా, సమస్యని అక్కడికి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అవమానాలుగా ఉంటాయి. చాలామంది అసలు రారు సార్. 100% వరకు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళాలని వాళ్ళు అనుకోరు. ఇక్కడ ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి అని అంటే, సమాజం ప్రెషర్ వల్ల, అలాగే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఒక మగవాడు ఆడపిల్లనే పెళ్లి చేసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. సో ఇట్లాంటి సందర్భంలో ఒక మగవాడు కూడా ఖచ్చితంగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కుటుంబం కోసం, సమాజం కోసం, మొత్తం మన భారతీయ వ్యవస్థలో ఆడమగ ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలన్న ఒక నానుడితోటి. ఈ ప్రెషరైజేషన్లో మాకు పెళ్లి చేసుకోవాలని ఉండదు. అమ్మాయి జీవితం కోరి నాశనం చేయాలన్న ఉద్దేశం అంతకన్నా ఉండదు. కానీ ఇక్కడ నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే మేము పురుగుల మంది తాగి చనిపోతాం, లేదా మాకు అసలు కొడుకే పుట్టలేదు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న కండిషన్. ఎక్కడ మేము ఒక ఎమోషనల్ బంధానికి లోబడిపోయి ఉంటామంటే సార్, వెళ్ళిపోవడం ఈజీయే, కానీ ఒంటరిగా ఉండే తల్లిదండ్రులు బాగోగులు కూడా చూసుకోవాలి కదా అన్న మనసు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కన్నారు, మమ్మల్ని పెంచారు, చదివించారు. అలాంటప్పుడు మేము బయటకు వచ్చేస్తాం బాధతోటి.
కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యనో ఆర్థిక సమస్యనో ఎటువైనా వచ్చినప్పుడు, అయ్యో నా కొడుకు లేడే, నీ కొడుకే కనుక ఉండుంటే 10 మంది మాట్లాడేవాళ్ళు. అలా ఇంటి నుంచి దూరం రాలేక, ఎవరు కూడా బయటికి వెళ్ళలేక, కుటుంబంతోటే ఉండి అన్ని ప్రెషర్స్ని, అన్ని ఫోర్సెస్ని అన్నీ కూడా వాళ్ళు తట్టుకొని ఒక జీవోత్సవంలా బ్రతుకుతూ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అక్కడ ఒకవేళ అతి కష్టం మీద ఆ అమ్మాయితో కాపురం చేయడానికి వైగ్రా టాబ్లెట్లు వేసుకుంటారా, లేకపోతే సెల్ఫ్ ఇమాజినేషన్ చేసుకొని అమ్మాయితోటి 3 రాత్రులు గడుపుతారా? అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఎన్ని కష్టాలు పడాలో మానసికంగా, శారీరకంగా అన్ని కష్టాలు పడతారు. పడని వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయికి తెలిసిపోతుంది, నా భర్త నా పట్ల ఎటువంటి ఆకర్షణ కలిగి లేడు, సో అతను సంసారానికే పనికిరాడు అనేది తను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం, కొందరు మీడియాకు వచ్చి చెప్పడం, కొందరు రకరకాలుగా పంచాయతీలు, ఊర్లలో అయితే పల్లెటూర్లలో అయితే పంచాయతీలు పెట్టి తీర్మానించడం, విడాకులు లేదా వాళ్ళ మధ్యలో రాజీ చేయించడం, ఎక్కువగా 498 కేసెస్ వాళ్ళ మీద పడడం, చీటింగ్ కేసు పడడం, ఇంపార్టెన్సీ కేసెస్ పడడం. ఈ వేదనతో తట్టుకొని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా వ్యక్తులు చాలామంది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? నాకై నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు, కానీ పెళ్లి చేసుకోవాలనేది సమాజం చెప్తుంది, కుటుంబం చెప్తుంది, మీకోసం నేను చేసుకోవాల్సి వస్తుంది, అటు అమ్మాయి జీవితం నాశనం అవుతుందని మీ అందరికీ తెలుసు, కానీ మీరే కదా నన్ను ప్రోత్సహిస్తా ఉంది. ఈ మార్పు కుటుంబం నుంచి రావాలి. సో ఈ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో సార్, నువ్వు చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, ఎంతో మంది ఉన్నారు. ఒంటరి మహిళలే బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో చాలా ధైర్యంగా ఒంటరి పురుషులు కూడా ఉండొచ్చేమో. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది రావాలి సార్. అది నా ఒక ముఖ్యమైన కోరిక ఈ చిత్రం ద్వారా. తల్లిదండ్రులు ముఖ్యంగా చూడాలి. అది ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకైనా, మాకైనా, ఎవరికైనా కానీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కనుక ఉన్నట్లయితే మేము రోడ్ల మీద ఉండాల్సిన అవసరం ఉండదు, మాకు సూసైడ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందరికన్నా మిన్నగా మాలో మల్టీ టాలెంటెడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా మా శక్తిని అంతా ఉపయోగించి దేశానికి మేము ఉపయోగపడతాం, ఈ దేశానికి మేము గర్వకారకంగా ఉంటాం అనేది మా నమ్మకం సార్. సార్ ఇప్పుడు ఆర్టిస్టులతో సినిమా తీయటం వేరు. సో ఇలా రియల్ వ్యక్తులతో సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నో ప్రాబ్లమ్స్ అండి ఫర్ మీ. ఎందుకనంటే బికాస్ నేను క్యారెక్టర్ తాలూకా జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన ఇది నాకు లేదు. లేదా వాళ్ళే నాకు రిసోర్స్ పర్సన్స్. దీంట్లో ఆ పెయిన్ని డ్రైవ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు దాన్ని జస్టిఫై చేసి అథెంటిక్గా చెప్పడం కానివ్వండి. ఆర్ట్ తాలూకా బ్యూటీ ఏమిటంటే అథెంటిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. పర్ఫార్మెన్స్ కావాలి, ఓకే, గొప్ప గొప్ప పర్ఫార్మర్స్ ఉన్నారు, విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేశారు ట్రాన్స్జెండర్ గారు. బట్ ఒక అథెంటిసిటీని వాళ్ళ వాయిసెస్ ద్వారా వాళ్ళ ద్వారా చెప్పించి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న క్రాఫ్ట్తో వాళ్ళకి ఏదైనా నేను నేర్పించగలిగి వాళ్ళ దగ్గర నుంచి ఇది రాబట్టుకోగలిగితే డెఫినెట్గా ఇట్ విల్ బి అన్ అథెంటిక్ ఫిల్మ్ అనేది నా ఇంటెన్షన్ అండి. సో అన్నట్టు విజయ్ సేతుపతి సూపర్ డైలాగ్స్లో వీళ్ళ పెయిన్ని బాగా చూపించాడు కూడా యాక్చువల్గా. బట్ కానీ వాళ్ళే చెప్పగలిగినప్పుడు, నేను గంగపుత్రుడు సినిమా తీస్తున్నప్పుడు కూడా నేను మెయిన్ స్ట్రీమ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గంగపుత్రుల గురించి చెప్పడం కంటే గంగపుత్రుల్లో ఎంతమందిని ఆర్టిస్టులుగా చేయగలననే ప్రయత్నం చేశానండి. ఎందుకంటే సముద్రంలో వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు, 100 మంది సెక్యూరిటీ తోటి వెళ్ళాల్సిన భయం వాళ్ళకేం ఉండదు, బికాజ్ వాళ్ళ జీవితం, వాళ్ళ జీవిక. నేను అది చూపించాలన్నది నా ప్రయత్నం అండి. నిజానికి దగ్గరగా ఉండాలి సినిమా, అలాగే వాళ్ళ మనసుకు హత్తుకోవాలనేది నా ఆలోచన అండి. ఐ వాంట్ ఇట్ టు బి అన్ అథెంటిక్ ఫిల్మ్ అండి ఆ ఆస్పెక్ట్లో. సో మీ గంగపుత్రులకే ఎక్స్టెన్షనా మా తండేలు ఎలా? ఐ డోంట్ కామెంట్ సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అలాగే న్యాచురల్లీ నేను ఒక పెద్ద స్కేల్లో ఒక ఇష్యూని టచ్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ప్రజలకి తెలుస్తాయండి. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాలని వాటిని స్పృశించడం వలన ఏమవుతుందంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారండి. వాళ్ళ సమస్యలు మెయిన్ స్ట్రీమ్లోకి రాకపోవటం అన్నది చాలా దౌర్భాగ్యం అండి. అంటే బీచ్ రోడ్లో నేను వైజాగ్లో ఉన్నప్పుడు రోడ్డుకి ఇటువైపు లగ్జరీ, రోడ్డుకి అటువైపు పేదరికం. ఒక్క గీత ఇంత దారుణంగా ఒక సమాజాన్ని డివైడ్ చేస్తుంది అని నాకు అనిపించినప్పుడు, నేను అక్కడే చదువుకునేవాడిని కానీ నాకు ఇదే ఫీలింగ్ అండి. ఆ టెరిటరీలోకి నేను వెళ్ళేవాడిని కాదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎ మైండ్ సెట్ అండి. వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఒక క్యూరియాసిటీ అంత కలగలేదండి. ఎందుకంటే వాళ్ళ జీవితం నా జీవితం కాదనుకునేవాడిని. వాళ్ళు కేవలం ఏదో చేపల పట్టుకు తెస్తే తినడమే తప్ప వాళ్ళ జీవితంలో ఇంత పెయిన్ ఉంది, లేకపోతే వాళ్ళ ఎకానమీకి ఇంత ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని. అంత బీచ్ పక్కనే ఉంటూ వాళ్ళు ఇంకా గొప్పగా ఉండాలి కదా,
ఒక బీచ్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కే మనం అంత పొంగిపోతున్నప్పుడు మరీ సముద్రానికి దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళంతా అదృష్టవంతులు అయి ఉంటారండి. సో అలా మనం లైఫ్ని ఒకసారి టచ్ చేసి వాళ్ళతో కలిసి మింగిల్ అవ్వగలిగితే అద్భుతమైన కథలు వస్తాయండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక తండేలో ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని ఒక పెద్ద స్కేల్లో నాగ చైతన్య గారు లాంటి ఒక ఆర్టిస్టు, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళు చేయటం, వాళ్ళ లైఫ్ మీద ఒక లైట్ వేయటం అన్నది ఇట్స్ అ జస్టిఫికేషన్ టు ఎవ్రీ కమ్యూనిటీ అండి. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్. మేబీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఇంకా పెద్ద స్కేల్లో ఒక అద్భుతమైన సినిమాని ఎవరైనా మౌంట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. గల్ఫ్ అనే సినిమా గురించి కానీ వలస యా వాళ్ళ లైఫ్ని ఒక మ్యాగ్నిఫైడ్ 70mm మీద సెలబ్రేట్ చేసుకోవడం కోసం మెయిన్ స్ట్రీమ్ సినిమా ముందుకు వస్తే అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఏముంటుందండి. ఎందుకంటే సినిమా తరతరాలుగా ఒక ప్రెజుడిస్ని మన మైండ్లోకి ఇచ్చింది. సార్ మన విష్ణు గారు అన్నట్టు మనం ఒక గే క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలి అంటే నేను చాలా ఓపెన్గా అడ్మిట్ చేశాను, నా చేతికి బ్లడ్ ఉందని. నేను కూడా అలాంటి ఒక సీక్వెన్స్ని నేను తీశాను. ఐ ఫీల్ అషేమ్డ్ ఫర్ దట్. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్ అంతే. ఆ థాట్ ప్రాసెస్ ప్రకారమే మనం తెలుసుకుంటాం. బట్ నౌ ఈ ప్రాసెస్లో నేను తెలుసుకున్నానంటే ఐ గాట్ మై సెల్ఫ్ సెన్సిటైజ్డ్ ఆ ఆస్పెక్ట్లో. ఇదే ప్రయత్నం అండి. డెఫినెట్గా ఒక మంచి సినిమాలు, ఇంకా చాలా సినిమాలు, కనీసం సంవత్సరంకి ఒక సినిమా ఈ టాపిక్స్ మీద రావాలండి అని నేను కమ్యూనిటీ మొత్తంతో చెప్తున్నానండి. అది నేనే చేయగలుగుతానా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తారా అనేది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. నేను ఎలా అయితే క్రైమ్ గురించిన ట్రయాలజీ ఎలాగైతే చేశాను, వలసల మీద ఎలాగైతే ట్రయాలజీ చేస్తున్నాను, లైక్ గల్ఫ్ కానివ్వండి, వలస కానివ్వండి, అలా మేబీ ఈ టాపిక్ కూడా ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్ అండి. ఎందుకంటే 10% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ అండి. ఓన్లీ 1% ఈజ్ విజిబుల్ అండి. ఈ 9% మంది కార్పెట్ కింద మనసు నొక్కుకొని సమాజం కోసం నటిస్తున్న మనుషులండి. వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఓపెన్గా రావాలి, ఇది మేము అని ధైర్యంగా చెప్పుకునే ఒక సమాజం కావాలి. ఎవరి ప్రైవసీ, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండే ఒక ఇంక్లూజివ్ సొసైటీలో మనం ఉండాలి అన్నది నా ఒపీనియన్ అండి. మెజారిటీ ఒపీనియన్కి మాత్రమే తలొగ్గి అందరూ జై అన్నారు కదా నేను అనకపోతే బాగోదేమో అని అనాల్సిన ఒక పరిస్థితి కాకుండా నా ఒపీనియన్ని, నా పొలిటికల్ ఒపీనియన్ కానీ పర్సనల్ ఒపీనియన్ కానీ చెప్పగలిగే ఒక సమాజం కావాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ ఆల్ ఆస్పైర్ యాజ్ జర్నలిస్ట్స్. సో 25 years జర్నీ మీరు ఇప్పుడు మనం ప్రస్తావించిన సినిమాలన్నీ ఏదో సొసైటీలో ఏదో ఒక సమస్యని మీరు హైలైట్ చేస్తూ తీశారు. కానీ సినిమా అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎట్ ద సేమ్ టైం జనరంజకంగా మరచగలగాలి. మన పాయింట్ అందులో ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళ మెప్పు పొందేలా ఉన్నప్పుడే మనం మన సినిమాకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ జర్నీలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? సార్ నేను ఈరోజు ఈ సినిమా చేస్తుండడమే దానికి ఒక ప్రూఫ్ అండి. నేను ఐఎమ్ సర్వైవింగ్ బికాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండగలిగే అంత నన్ను వాళ్ళు సస్టైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఐఎమ్ ఇన్ సస్టైనబుల్ సినిమా సార్. నేను సస్టైన్ అవుతున్నాను, నా సినిమాలు మీ దాకా తీసుకొని రాగలుగుతున్నాను. మళ్ళీ ఇంకొక సినిమా చేయడానికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ రెడీ. నేను చేస్తున్నాను. ఎందుకనంటే బికాస్ పీపుల్ ఆర్ దేర్ సార్. మేబీ నాట్ ఇన్ మెజారిటీ, మేబీ నాట్ ఇన్ హ్యూజ్ బ్రేకింగ్ దీంట్లోకి రాలేకపోవచ్చేమో, కానీ దేర్ ఆర్ పీపుల్ అండి. మంచి సినిమా చూడాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీడియా ఉంది టు గివ్ ప్రాపర్ లైట్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. ఇలాంటి హై డెసిబుల్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా ఉంది అనేది తీసుకొని వెళ్ళగలిగే అంత మీడియా సపోర్ట్ ఉండటం, దాన్ని కొద్దో గొప్ప జనం చూడటం, ఆదరించటం, కొండొకచో కమర్షియల్ సక్సెస్లు నాకు ఇవ్వటం, లైక్ రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ లాంటి సిరీస్లు కానివ్వండి, లేకపోతే సొంత ఊరు లాంటి ఫిల్మ్ కానివ్వండి రావటం, ఇవన్నీ కూడా ఒక కారణం సార్. హిట్స్ అండ్ మిస్సెస్ ప్రతి దీంట్లో ఉంటాయండి, కమర్షియల్ నాన్ కమర్షియల్ అన్నిట్లో కూడా ఉంటాయండి. అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్. ఈ ఒక కొత్త కథని చూడాలి అనుకుంటున్న ప్రేక్షకులు అన్నీ చూసిందే చూస్తున్నాం, రొటీను అనే మాటల నుంచి ఒక కొత్త జీవితం చూడడం కోసం, ఒక కొత్త టెంప్లెట్లో ఒక సినిమాని చూడడం, ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఓటీటీ అండి ఆ ఆస్పెక్ట్. బికాస్ ఫిల్మ్ ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చింది, ఆడియన్స్ మెచ్యూరిటీ వచ్చింది, మేకర్స్ కొద్ది గొప్ప బెటర్ అయ్యాం ఆ సెన్స్లో చూసుకుంటే. సో ఈ ఎంటైర్ జర్నీలో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నది ఎవరు? అటు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ, అటు బయట వ్యక్తులు కానీ మీకు అండగా నిలబడి మీ ఈ జర్నీ సజావుగా సాగటానికి దోహదపడ్డ వ్యక్తులు ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ టెల్ మై ఫ్యామిలీ అండి. సో సపోర్టివ్ ఫ్యామిలీ లేకపోతే అది ఎంత స్ట్రగుల్, యూ కెన్ జస్ట్ సీ దట్. ఫ్యామిలీ ఒకటి వెనక ఉండటం అన్నది అదొక అడ్వాంటేజ్ నాకు. అండ్ టీమ్,
నా టెక్నికల్ టీం అంతా కూడా మనసు పెట్టి నా డ్రీమ్ని వాళ్ళ డ్రీమ్లా తీసుకొని వెళ్ళటం. అండ్ మీడియా స్టిల్ ఫిల్మ్స్ కావాల్సిన ఒక బేసిక్ లైట్ ఇవ్వటం అని కానివ్వండి. కమిటెడ్ ఆడియన్స్ కొంతమంది ఉన్నారండి. నా ఫిల్మ్స్ని చూసిన ఆడియన్స్ ఉన్నారు. అండ్ కొన్ని కమర్షియల్ సక్సెస్లు ఇచ్చారు, కొన్నిసార్లు ఒక లిటిల్ ఫెయిల్యూర్ ఇస్తారు, కొన్నిసార్లు డిజాస్టర్స్ ఇచ్చారు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అండి. ఐఎమ్ ఓపెన్ ఆ ఆస్పెక్ట్లో అండి. ఓవరాల్గా చూస్తే ఐ సే మై టీమ్ అండి, టీమ్ అండ్ మై ఫ్యామిలీ, మై మదర్, ఫాదర్, సిస్టర్, మై వైఫ్ అండ్ చిల్డ్రన్, అది. అండ్ అలాగే ఈ జర్నీలో ఇంత పర్టికులర్గా ఇంత కన్సిస్టెంట్గా నేను ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ తీసుకుంటున్నా కానీ నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉన్న నా టీమ్ మెంబర్స్. ఓకే. సో ఫైనల్గా హిమ నెక్స్ట్ వేరే సినిమాల్లో ఆఫర్స్ వస్తే వన్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిమ మంచి ఆర్టిస్టు అనేది ప్రూవ్ అవుతుంది. సో అలాంటి టైంలో వేరే ఎవరైనా వచ్చి సినిమాలో యాక్ట్ చేయమంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? యూ యాక్టింగ్ కంటిన్యూ చేయగలుగుతావా? సార్ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఓన్లీ బెగ్గింగ్ వీటి వరకే పరిమితం కాకుండా ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను సార్. విష్ణు గారు సార్ మీదేంటి? ఇప్పటికైతే ఏం అనుకోవట్లేదు సార్, ఎందుకంటే మాకు ఇప్పుడు ఇదే ఒక కళ నిజమా ఉంది. ఎందుకంటే కమ్యూనిటీ పీపుల్లో చాలామందికి టాలెంట్స్ ఉంటాయి, బట్ వాళ్ళకు కూడా 70mm స్క్రీన్ మీద ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులు చాలామంది ఇంకా బయటే ఉన్నారు. మేము అది ఆస్పైర్ చేసుకొని సార్ దగ్గరికి రాలేదు. ఆ స్టోరీకి కనెక్ట్ అయిన పరిచయంలో మేము వచ్చాం. అనుకోకుండానే మేమే ఇందులో భాగం అవ్వడం మాకు ఇప్పటికీ అది కళా నిజమా అనేది ఉంది సార్. సో ఇప్పుడు మా మూవీ రిలీజ్ అయ్యి సమాజానికి అది దగ్గరగా వెళ్ళిన తర్వాత నిజంగా మాలో కూడా వాళ్ళు ఒక ఆర్టిస్టులుగా వాళ్ళు గుర్తించి మేము కూడా సినిమాలలో యాక్ట్ చేస్తే చూడగలుగుతామని కనుక ఆడియన్స్ కనుక వచ్చినైతే కంపల్సరీగా మేము కూడా ఒక ఆర్టిస్టులుగా ఉంటాం సార్. సో థ్యాంక్ యూ. సో సునీల్ గారు మీరు చెప్పినట్టే ఇప్పుడు ఈ పర్సంటేజ్ 10% ఉన్న విజిబిలిటీ అనేది 1% ఉంది. ఈ ఎల్జీబీటీ రిలీజ్ అయిన తర్వాత ఆ 1% కంప్లీట్గా 10%కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, చూశారు కదండి ఎల్జీబీటీ టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.